కదలిరా కదలిరా మున్నూరు కాపు కదలిరా కదలిరా కథన కుతూహలముతో కదలిరా ఐక్యంగా మనమంతా ఒక్కటిగా ఉండేలా తెలంగాణ పల్లెల్లో మున్నూరు కాపులు గ్రామ గ్రామాన సంఘాలై నిలబడ్డరు. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. సర్దార్ పుట్టం పురుషోత్తమన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. సర్దార్ పుట్టం పురుషోత్తమన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. గర్జించే సింహముల కథనాన దుంకిండ్రు. తెలంగాణ రాష్ట్రములో మన వాటా ఏదంటూ కదలిరా కదలిరా మున్నూరు కాపు కదలిరా. జనక మహారాజు వారసులం చిన్నమన్న గారి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో 100 కాళ్ళతో నుంచి నాగం నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఐక్యత కోసం దీన్ని మున్నూరు కాపులు అందరూ ఏకమై ఉద్యమంలాగా చెప్పి ముందుకెళ్తుంది. కాబట్టి అందరికీ సహకరించి తెలంగాణ మొత్తం అందరూ మున్నూరు కాపులు ఏకమై చలో వేములవాడ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అందరూ మన చింతమన్న తరఫున మన కీసర మండల మున్నూరు కాపు సంఘం తరఫున అందరూ 100 కాళ్ళతో బయలుదేరడం జరుగుతుంది. దీనికి అందరూ మద్దతు పలకాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క మున్నూరు కాపుకు అందరూ సహకరించాలని చెప్పి అందరూ సహకరిస్తున్నారని చెప్పి ఈ ఉద్యమము ఇంకా ముందుకెళ్తూ రాబోయే కాలంలో మనము రాజ్యాంగ దిశంగా ముందుకు అడిగాలని చెప్పి ఇది నాంది పలుకుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై మున్నూరు కాపు. కీసర మండలము మన ప్రెసిడెంట్ గారు చిందా మహేందర్ పటేల్ ద్వారా మన చెలో వేములవాడ ప్రోగ్రాము జరుగుతుంది. 100 కార్లతోటి ప్రయాణం చేస్తున్నాము. ఇది సర్దార్ పుట్టం పురుషోత్తమన్న గారికి నాయకత్వం వర్ధిల్లాలని ఈ కీసర మండలం ఏదైతుందో మన సంఘం తరపు నుంచి మన పుట్టమన్న గారికి వెల్కమ్ చెప్తున్నాము. అట్లనే ఈ ప్రయాణము మొత్తము వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్ అమ్మవారి కాడికి బోనం చేసి 150 కార్లతోటి అందరు వస్తున్నారు. 33 జిల్లాలు 199 కోఆర్డినేటర్లు అందరు కలిపి ఇది సక్సెస్ఫుల్ చేయాలని మన కుల సోదరులు మన తెలంగాణ ఎవరైతే ఉన్నారో మున్నూరు కాపు సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. ఈరోజు ఇక్కడ శ్రీ రామలింగేశ్వర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు శ్రీ చిందా మహేందర్ పటేల్ గారి ఆధ్వర్యంలో చలో వేములవాడ కార్యక్రమానికి మా మున్నూరు కాపు కుల బాంధవులందరము కదిలి ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సర్దార్ పుట్టం పురుషోత్తమన్న గారి పిలుపు మేరకు మేము రాజరాజేశ్వర స్వామివారి సన్నిధికి తరలి వెళ్తున్నాము. రాష్ట్ర నలుమూలల నుండి 119 కాన్స్టిట్యున్సీల నుండి ప్రతి ఒక్క మున్నూరు కాపు కదిలి ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రం కదిలి వేములవాడ కార్యక్రమానికి బయలుదేరారు. చలో వేములవాడ నినాదంతో మేమంతా ఇక్కడ మా కీసర మండలం నుండి బయలుదేరడం జరుగుతుంది. 100 కార్లతో కేవలం ఒకే మా మండలం నుండి 100 కార్లతో మేము ఇక్కడ నుంచి బయలుదేరాము. మా చిందా మహేందర్ పటేల్ అన్న గారు, మా వ్యవస్థాపక అధ్యక్షులు మా సురేష్ అన్న గారు, కర్ర వెంకటేష్ అన్న గారు, పోతంశెట్టి వెంకటేష్ అన్న గారు మరియు మా కుల బాంధవులందరం కలిసి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాము. ఇది ఆరంభం మాత్రమే. ఇక్కడ నుంచి మేము రాజ్యాధికారం దిశగా మేము ప్రయాణం చేస్తున్నాము. తప్పకుండా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మున్నూరు కాపులు అంటే అన్నదాతలు, అన్నం పెట్టే రైతన్నలు. మాది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. ప్రతి ఒక్క కులాలను కలుపుకొని మేము ముందుకెళ్తాము. తప్పకుండా ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇదొక నాంది అని చెప్తున్నాము. మున్నూరు కాపులంతా ఏకమవుతున్నారు.
మున్నూరు కాపు ఐక్యత ఎలా ఉందో మీరు ఇలా ఇక్కడ చూడవచ్చు. ఒక రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ఒక్క మండలం నుంచే 100 కార్లు కదిలినాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి ఇవాళ వేములవాడ రాజన్న సంధినికి మేము బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించి వస్తున్నటువంటి మా పెద్ద ఎత్తున ఇంకా మా కుల బాంధవులందరికీ సుస్వాగతం తెలియజేస్తూ జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. ఈరోజు జరగబోయే ఈ ఒక కార్ల ర్యాలీ ఏదైతే ఉన్నదో అది తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు సంబంధించిన ఈ కార్యక్రమము ఏదైతే మన రాష్ట్ర ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి సర్దార్ పుట్టం పురుషోత్తమరావు గారు చాలా అత్యధిక ఏకపక్షంగా విజయం సాధించి మనకు ఒక దిశ నిర్దేశం చూపించడానికి మన సర్దార్ పుట్టం పురుషోత్తమన్న గారు మన ముందుండి నాయకత్వం వహించి మనల్ని అందరిని నడిపిస్తున్నారు. ఇదే ఊపుతోటి ఆ ఒక్క పిలుపు మేరకు శ్రీ రామలింగేశ్వరం మున్నూరు కాపు సంఘం నుండి మన చిందం మహేందర్ గారి అధ్యక్షతన ఇక్కడ నుండి కూడా పెద్ద ఎత్తున కీసర మండలం నుండి కూడా పెద్ద ఎత్తున బయలుదేరి ఈ ఒక కార్ల ర్యాలీకి మేమున్నాం, మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని సర్దార్ గారికి మాట ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మహాయజ్ఞంలో ఇది కార్ల ర్యాలీ ఎందుకు తీస్తున్నాము, దేనికోసం చేస్తున్నాము అని చాలా మున్నూరు కాపులకు దీంతో కూడా మనకి ఏమరుగుద్ది, ఈ నిధులు వస్తాయా ఏమొస్తాయి అని అడిగే వాళ్ళు కూడా చాలా సందేహంతో చాలామంది అంటూను రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు కూడా జవాబు చెప్పేది ఏంటంటే మొన్న కులగణలలో ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో మనకు ఏదైతే 23% ఉన్న మన మున్నూరు కాపుల సంఖ్యను ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రెడ్డిల రాజ్యం, అంతకుముందు వెలుమల రాజ్యం ఉండే, ఇప్పుడు రెడ్డిల రాజ్యం ఉంది. ఈ రెడ్డిల రాజ్యంలో మన వాటా మనకు దక్కకుండా ఇంతకుముందు మన మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ 8-9 మంది ఉండ్రి, 3 మినిస్టర్లు ఉండ్రి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకు ఒక్క మినిస్టర్ కూడా ఇవ్వలేదు. దానికి దయచేసి మున్నూరు కాపులందరూ ఐక్యత, మన వాటా మనం కొట్లాడంది ఏది కూడా రాదు. అందుకోసం ఏంటంటే మన వాటా మనం గుంజుకోవాలి. ఈ రెడ్డిల తల వంచి అయినా కూడా మనం గుంజుకోవాలి. మనకు ఒక మినిస్ట్రీ కూడా ఇవ్వలేదు. ఉన్న ఎమ్మెల్యే ఆదిశీనన్న గారికి కంపల్సరీ మనకు మినిస్ట్రీ రావాలి. అంతవరకు కూడా మనం పోరాడాలి. అట్నే ఏదైతే ఉన్నదో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మున్నూరు కాపు ఏదైతే ఆంధ్ర కాపు సమాజం ఏదైతే వాళ్ళు కొట్లాడి వాళ్ళ కార్పొరేషన్ గవర్నమెంట్ని మెడల్ వంచి వాళ్ళు సాధించుకొని వాళ్ళు కొన్ని వేల బడ్జెట్ కూడా కేటాయించుకోవడం జరిగింది. అలాగే మనం కూడా తెలంగాణ వ్యాప్తంలో ఉన్న మన మున్నూరు కాపులం కూడా మన నిధులు మనం కార్పొరేషన్ ప్రకటించారు పేరుకే, దానికి ఏం దిశానిర్దేశం ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఈ దిశానిర్దేశం ఇవ్వలేదు కాబట్టి మనము అడగందే కొట్లాడందే ఏది కూడా సాధించలేము. ఈ మన కార్పొరేషన్ ప్రకటించిన దానికి మనకు 2000 కోట్ల బడ్జెట్ తోటి కంపల్సరీ మాకు నిధులు కేటాయించి దానికి ఒక చైర్మన్ కమిటీని వేసి ఏదైతే కోకాపేటలో ఉన్నదో మనకి ఏదైతే ఇంతకుముందు గవర్నమెంట్లో ఇచ్చిన 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు కూడా బిల్డింగ్ కట్టుకోవడానికి శాంక్షన్ చేసిండ్రు. దానికి కూడా మన ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడిన ఈ రాష్ట్ర సర్దార్ పుట్టం పురుషోత్తం నాయకత్వంలో దానికి కూడా మీరు దిశానిర్దేశం ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ మా కీసర మండలం నుండి పెద్ద ఎత్తున దాదాపుగా మన చిందం మహేందర్ అన్న కానీ, పోతంశెట్టి వెంకటేశ్వర్ కానీ, అలాగే ఇక్కడ ఉన్న రాక్సాబు సురేష్ గారు కానీ, తోట నరేష్ కానీ, మల్లెల రమేష్ కానీ, మన లక్షన్న కానీ, సంధ్య ముత్తన్న కానీ, వీళ్ళందరూ వీరేష్ అన్న కానీ, అందరూ అంజన్న కానీ, ఇడు వెలుపుల నాగేశ్వర అన్న కానీ అందరూ తరపున ప్రత్యేక అందరు తల్లి వస్తున్న అందరికి కూడా నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనం తెలుపుకుంటూ జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. రాష్ట్ర మున్నూరు కాపు సంఘం తెలంగాణ ప్రెసిడెంట్ సర్దార్ పుట్టం పురుషోత్తం గారి పిలుపు మేరకు ఈరోజు మన కీసర మండలం నుండి మన చింద మహేందర్ గారి పటేల్ అధ్యక్షతన జరగబోయే ఈ ర్యాలీకి కుల సోదరులు పెద్ద మొత్తంలో తరలి వచ్చినందుకు పేరున ధన్యవాదాలు. రేపటికి నాంది, రేపు మన ఐక్యతకు ఇదే నాంది. చాలామంది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు దీనివల్ల మనకు ఏం ఉపయోగం.
మన ఐక్యతకు ఇదే నాంది. ఇప్పటి వరకు ఇలా జరగలేదు, జరిగి తీరలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఈరోజు జరగబోయే ఈ సమావేశం కానీ ప్లస్ కార్ ర్యాలీ కానీ ఏదైతే ఉన్నదో గవర్నమెంట్కు పెద్ద మొత్తంలో దెబ్బ పడబోతుంది మున్నూరు కాపు సంఘం వారి నుండి. సో మన వాటా మనం గుంజుకోవడానికి ఇది హక్కు, మన హక్కుని మన వాటాని మనం గుంజుకోవడానికి ఇది ఒక నాంది. సో కాబట్టి కుల సోదరులందరూ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాల్సిందిగా మనవి. జై శ్రీరామ్. ముఖ్యంగా ఈ రోజు వెనుకబడ్డ అవకాశాలు లేకుండా వెనుకబడ్డ మొదలు పెట్టడం జరిగింది. వాస్తవంగా ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ముందు ఉన్నది. అటువంటి కార్యక్రమానికి మొత్తం కూడా ఏకమైన నలుమూల నుంచి ఎవరు కానీ ఎక్కడ వెనుక కాడకుండా కార్ ర్యాలీ తోటి నేడు సన్నిధికి ఆయన ఆధ్వర్యంలోనే ఈ రోజు మేము రణబేరి చేయబోతున్నాం. ఈ రణబేరికి నలుమూల జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు నూతనంగా ఎన్నికైన సర్దార్ పుట్టం పురుషోత్తమన్న గారి పిలుపు మేరకు ఈరోజు 200 కార్లతో వేములవాడకు చలో వేములవాడ ర్యాలీకి బయలుదేరుతున్న కుల సోదరులందరికీ, అలాగే మా కీసర మండలం నుండి పుట్టమన్న గారి మాకు మద్దతుగా 100 కార్లతోటి మేము తెలంగాణ మొత్తంలో అతిపెద్ద ఎత్తున ఈరోజు పుట్టమన్న గారికి మద్దతు తెలుపుతూ ఈరోజు కీసర మండలం నుంచి బయలుదేరుతున్నాము. అలాగే ఈ పిలుపుకు మా కుల సోదరులందరూ వచ్చి చేరినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము తెలంగాణను కొట్లాడి ఎలాగైతే తెలంగాణ తెచ్చుకున్నామో బీసీల వాటా, మా బీసీలు, మా మున్నూరు కాపులు మా యొక్క వాటాను తేల్చుకోవడానికే మేము సిద్ధమైనము. రేపు జరగబోయే ప్రతి ఎన్నికలలో మా వాటా ఏంది, మా ఓటు ఎంతుందో మా వాటా అంతా కావాలి. కాబట్టి మేము యుద్ధానికి సిద్ధమైనము. తట్టుకోవడానికి ప్రభుత్వానికి మేము అల్టిమేటం జారీ చేస్తున్నాము. ఖబర్దార్ గవర్నమెంట్. ఈరోజు స్వతంత్రం వచ్చిన నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కూడా మున్నూరు కాపులు మినిస్టర్గా, పిసిసి అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. కానీ ఈరోజు మున్నూరు కాపు క్యాబినెట్లే లేకుండా ఉండడం ప్రథమము. కాబట్టి గవర్నమెంట్ మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఖబర్దార్, తెలంగాణలో మంత్రి పదవి కంపల్సరీ మా వాటా మాకు రావాల్సిందే. మేము కొట్లాడి మా కోటా మేము సాధించే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము. మా మున్నూరు కాపుల ఐక్యత చాటి చెప్పుకుంటాము. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. కదలిరా కదలిరా మున్నూరు కాపు కదలిరా.
దమ్ముతో కదలిరా, ఐక్యంగా మనమంతా ఒక్కటిగా ఉండేలా. తెలంగాణ పల్లెల్లో 300 కాపులు గ్రామ గ్రామాన సంఘాలై నిలబడ్డరు. గర్జించే సింహముల కథనాన దుంకిండ్రు. తెలంగాణ రాష్ట్రములో మన వాటా ఏదంటూ కదలిరా కదలిరా, 300 కాపు కదలిరా. జనక మహారాజు వారసులమే మనమండి, త్రిశాత వంశీయులమని చాటగారండి. శౌర్యంలో ప్రతాపములో మనకు సాటి లేరండి, శౌర్యంలో ప్రతాపములో మనకు సాటి లేరండి. ఈ ధరని ఏలినట్టి రాజులు మనమండి. కదలిరా కదలిరా, 300 కాపు కదలిరా. హలాలను పట్టి మనం పొలాలన్నీ దున్నినం, మన్ను నుండి అన్నము సృష్టించిన వాళ్ళము. యావత్ దేశానికి అన్నం పెట్టిన వాళ్ళం, యావత్ దేశానికి అన్నం పెట్టిన వాళ్ళం. 18% రాష్ట్రంలో ఉన్నోళ్ళం. కదలిరా కదలిరా, 300 కాపు కదలిరా. బహుజన కులాలను ఐక్యము చేయండి, అనగారిన వర్గాలకు అండదండ మనమండి. ఆది నుండి కుల వృత్తుల కాపాడే టోళ్ళమండి, ఆది నుండి కుల వృత్తుల కాపాడే టోళ్ళమండి. ఆపదని తలుపు తడితే ఆదుకునే టోళ్ళమండి. కదలిరా కదలిరా, 300 కాపు కదలిరా. వద్దు బెదరవద్దు, ఆకాశమే హద్దురా. రాజ్యాంగం ప్రకారం మన హక్కులు వచ్చే వరకు. పెరియారు పూలే అంబేద్కరు బాటలో, పెరియారు పూలే అంబేద్కరు బాటలో ఆశయాలు సాధించ పోరు చేయ. కదలిరా కదలిరా కదలిరా, 300 కాపు కదలిరా. 300 కాపుల ఐక్యత, 300 కాపుల ఐక్యత. జై 300 కాపు, జై 300 కాపు, జై 300 కాపు, జై 300 కాపు, జై 300 కాపు. Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.